అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భరద్వాజాంతర్భూత పావన వృద్ధ గౌతమనదీ తీరం ఈ కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం మురమళ్ళ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నారు. స్వామి వారికి ఇక్కడ ప్రతిరోజు కూడా కళ్యాణం జరగడం విశేషం. మహాశివరాత్రి మహోత్సవ ఏర్పాట్లో భాగంగా ఈ నెల 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు స్వామివారి సన్నిధిలో విశేషంగా అద్భుతమైనటువంటి రకరకాల కార్యక్రమాలతోటి కార్తీక మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆఖరి రోజు మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు అనగా మంగళవారం నాడు ఈ రోజున స్వామివారి విశేషంగా తెప్పోత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సాయంత్రం 3 గంటల నుండి వివిధ రకాల వాయిద్యాలతోటి, బాణాసంచాలతోటి, అలాగే నృత్య ప్రదర్శనలతోటి, కేరళ వాయిద్యాలతోటి, అలాగే గరగ కోలాటాలతోటి, అలాగే అఘోరాలతోటి వివిధ రకాల విన్యాసాలు చేసుకుంటూ స్వామివారి ఆలయం నుండి రథోత్సవం మరి స్థానిక శాసనసభ్యులు పొన్నాడు సతీష్ కుమార్ గారు ఇచ్చినటువంటి రథోత్సవంపై స్వామివారిని అమ్మవారిని భారీ ఊరేగింపుగా గ్రామోత్సవం చేసుకుంటూ మరి ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి పవిత్ర వృద్ధ గౌతమనదీ తీరానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు, అలాగే గోదావరి దేవికి పంచాహారతుల అనంతరం స్వామివారి అమ్మవారిని హంసవాహనంపై తెప్పోత్సవ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్యామ్ భక్తి సుధా గానవారి చేత భక్తి సుధా విభావరి ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నారుల చేత కాకినాడ చెందినటువంటి చిన్నారుల చేత కూచిపూడి వచ్చే కార్యక్రమం, వివిధ రకాల కార్యక్రమాలని మరి భక్తులు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.